నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఎంఓయూ కూడా చేసుకోవటం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణకు చెందిన కొన్ని స్టార్టప్స్లకు ఇప్పటికే మద్దతునిస్తా ఉన్న ఫాల్కనెక్స్ ఇంకా పెద్ద ఎత్తున వారి సంఖ్యను పెంచడానికి ఫాల్కనెక్స్ కంపెనీ సిలికాన్ వ్యాలీలో ఒక ఇన్నోవేటర్ క్లబ్గా స్టార్టప్స్కి మోటివేషన్ ఇచ్చే ఒక పెద్ద కార్యాచరణ తీసుకొని ముందుకు నడిచే సంస్థ ఇక్కడ కూడా వారి మద్దతును పెంచడానికి వారు అంగీకరించడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక బయో డిజైన్ తెలంగాణ ప్రభుత్వం కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని వారి నిర్ణయానికి వచ్చి ఇది మెడ్టెక్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ముఖ్యంగా సహాయక సాంకేతికలపై దృష్టి సారించే కార్యక్రమం జరుగుతుందని మేము ఆశించి ఈరోజు స్టాన్ఫోర్డ్ బయో డిజైన్కు సంబంధించిన ప్రొఫెసర్లతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారి ఎక్స్పర్టీస్ని ఇక్కడ తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా పర్యటన సమయంలో ప్రకటించిన బయో ఇథనాల్ ప్రాజెక్టుకు సంబంధించి నెక్స్ట్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ మొట్టమొదటిసారి ఇక్కడే ఏర్పాటు చేయాలనే ఒక క్రమంలో మరి ఎంఓయూని చేసుకోవటం, అదేవిధంగా ఈరోజు మనకు సంబంధించి ప్రధానంగా ముందస్తు ప్రణాళికలు కూడా కామ్కాస్ట్ అనే కంపెనీతో, అమెరికన్ ఎయిర్లైన్స్, సిగ్నా, పెప్సికో వంటి పెద్ద కంపెనీలతో కూడా చర్చలు జరపడం జరిగింది. సానుకూలంగా వారు స్పందించడం జరిగింది. హైదరాబాద్ని ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలి? మీరు హైదరాబాద్కు సంబంధించిన వాతావరణం, ఈ ఈకో సిస్టాన్ని మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరినీ కలిసినప్పుడు మా ఉద్దేశం చైనా +1 అనే ఫిలాసఫీతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ స్పష్టమైన సందేశాన్ని ఇవ్వటానికి వచ్చామని, ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మాకు రాజకీయ భేషజాలు లేవని, గత 3-4 దశాబ్దాల కాలంలో వాణిజ్యం, వ్యాపారం, ఐటీ రంగానికి సంబంధించి, సేవా రంగానికి సంబంధించి ఒక పాజిటివ్ దృక్పథంతో ఏ ప్రభుత్వాలు వచ్చినా ముందుకు పోతా ఉన్న తరుణంలో మేము కూడా ఆ క్రమంలో ఇంకా 2 అడుగులు ముందుకు వేసి ఒక మంచి వాతావరణంలో తెలంగాణ భవిష్యత్తు పారిశ్రామిక వృద్ధికి ఏ గ్రోత్ ఇంజన్స్ అయితే కారణమో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని వారికి నమ్మకాన్ని కుదిర్చే ఒక ఆలోచనతో ముందుకు పోవటం. దాంట్లో భాగంగానే మరి మా సందర్శన కూడా ప్రధాన కొరియన్ కంపెనీస్ని దృష్టిని ఆకర్షించడం, ఆ పెట్టుబడులపై, వాణిజ్యంపై హైలైట్ చేసి ముందుకు పోయాం. ఈరోజు మరొక ప్రధానంగా హ్యుండాయ్ మోటార్స్, హ్యుండాయ్కి సంబంధించిన ఈ మోటార్ ప్రధానమైన కంపెనీ మన రాష్ట్రంలో ఒక మెగా ఆటోమేటివ్ R&D సెంటర్స్ ఏర్పాటు చేయటం, దాన్ని గ్లోబల్ హబ్గా మారుస్తామనే ఒక శుభవార్తను మాతో తెలియజేయటం జరిగింది. అదేవిధంగా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్లో బహుళ వస్త్ర కర్మాగారాలను ఏర్పాటు చేస్తా ఉన్న యంగ్1 ముఖ్యమంత్రి గారు
వారి ప్రతినిధులతో సమావేశమైనప్పుడు హైదరాబాదులో ఆ యంగ్ వన్ సంస్థ వారు ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేయాలని వారు ప్రకటన చేయటం జరిగింది. ఇందుకోసం ఎయిర్పోర్ట్కు సంబంధించిన అక్కడ సమీపంలో 10 ఎకరాలను కూడా కేటాయిస్తూ మరి ముఖ్యమంత్రి గారు లేఖను అందించడం జరిగింది. మనందరికీ తెలుసు, కొరియా కాస్మెటిక్ ఇండస్ట్రీకి సంబంధించి వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజానీకానికి అంకితం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని నేను భావిస్తున్నాను. ఆయన మరణం తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టుగా భావించి కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలని విభజన చట్టంలో పెట్టి మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి తానే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెపుతాననేటువంటి మాట విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. మనం చాలా నష్టపోయాం విభజన వల్ల అనేటువంటి భావన నుంచి ఏదో కొద్దిగా ఊరట కలిగిందిలే అనేటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి ఆ రోజున ఏర్పడింది. అలాంటి ప్రాజెక్ట్ అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందనేటువంటి మాట తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతే నిధులు ముందుగా డబ్బు ఖర్చు పెట్టుతూ మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయటం అనేటువంటి విధానంతో దీన్ని ప్రారంభించారు. ప్రారంభించి 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేసేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రగల్భాలు పలికారు. 2018కి పూర్తి కాలేదు. 2019లో మళ్ళా వచ్చిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని మేము శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. దీనిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది అబ్నార్మల్ డిలే అవుతా ఉన్నది. అనుకున్న సమయానికి కావడం లేదు. మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం, కాలేదు. ఎందుకు కాలేదు, కారణం ఏమిటి, ఇంత అబ్నార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో నేను చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, కాఫర్ డ్యాముల గ్యాప్ను పూర్తి చేయకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదనని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్లవేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను, శాసనసభలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన, తొందరపాటు తనం వలన, వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మా వాదన మేము వినిపిస్తున్నాం. దీనికి ఎవరు కారణం అనేది కాస్త లోతుగా ఆలోచించే కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా క్లియర్గా అర్థమైపోయినా బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే
ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఈ డిలే అవడం మీద, లేదు ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిన తర్వాత బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలు మీతో మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అతి ముఖ్యంగా బీజేపీ తరఫున, బీజేపీ తెలంగాణ తరఫున డాక్టర్ సెల్ తరఫున ఈ యొక్క అత్యాచార ఘటనను ఆర్జీ కర్ హాస్పిటల్, రాధా గోవింద కర్ హాస్పిటల్ జరిగినటువంటి ఖండిస్తూనే ఈ యొక్క అక్యూజ్డ్కు మరణ శిక్షణ అతి త్వరలో, అతి తొందరగా వెనువెంటనే వేయాలని మేము డిమాండ్ చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఆగస్టు 9 రాత్రి డ్యూటీలో, ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీదే అత్యాచారం జరిగితే దాన్ని ఇమీడియట్గా కప్పుపుచ్చటానికి వాళ్ళ తల్లిదండ్రులకు మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని మెసేజ్ పంపడం జరిగింది. అది నెంబర్ 1 క్రైమ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చటానికి చేసే ప్రయత్నం. నెంబర్ 2, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు ప్రకారం కేవలం నిందితులు ఒకరే కాదు, ఇది గ్యాంగ్ రేప్ అని ప్రాథమిక ఆధారాలు దొరుకుతాయి. ఆ డాక్టర్ని గ్యాంగ్ రేప్, గొంతు నిలిమి చిత్రహింస చేసి చంపారని ప్రాథమిక రిపోర్ట్ ఇస్తే కేవలం ఒక వ్యక్తే దీనికి కారణమని దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం మమతా బెనర్జీ చేయడం జరిగింది. అదే యావత్ దేశం ఈ సంఘటన పట్ల దుఃఖం వెలిపిస్తూ ఆందోళన తెలియజేస్తే ఆ అంశాన్ని డైవర్ట్ చేయటానికి వేలాది మందితో వచ్చి టీఎంసీ యొక్క కార్యకర్తల ఆ హాస్పిటల్ని ధ్వంసం చేసి ఆ యొక్క క్రైమ్ సీన్ని ధ్వంసం చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేయటం ఎంత దారుణమో మీరు ఆలోచించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు, మొదట దానికి సంబంధించిన సీసీ కెమెరాలు ఫుటేజ్ను సిబిఐ చేతికి మారముందుకే 7 రోజుల గ్యాప్ ఇచ్చి సీసీ కెమెరాలు పనిచేయట్లేమని అక్కడ ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తం ధ్వంసం చేయటం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వ యొక్క అధికారులు, పోలీసు ఇందులో భాగస్వాములై ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వెస్ట్ బెంగాల్కు పెద్ద డిఫరెంట్ లేదు. వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉంది, బెంగాల్ మన నుంచి విడిపోయింది. ఈరోజు మొత్తం ప్రపంచంలో ఐసిస్ అంటే ఇస్లామిక్ ఉగ్ర సంస్థ యొక్క అరాచకాలు బంద్ అయితే కేవలం వెస్ట్ బెంగాల్లో దీదీ ఆధ్వర్యంలో ఒక దమనకాండ నడుస్తుంది. ఎలక్షన్ ముందర కూడా తర్వాత కూడా మీరు చూశారు, ఒక విలేజ్లో మొత్తం మా ఓటు టీఎంసీకి వేయలేదనే కారణంతో టీఎంసీ నాయకులు షరబుద్దీన్ పేరు ఉండే నాయకులు ఆ యొక్క మహిళల్ని అత్యాచారమే చేయడమే కాకుండా బంగ్లాదేశ్కు పారిపోయినటువంటి ఘటన మనం చూసాం. ఈరోజు మొట్టమొదటిసారిగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ ఐఎంఏ ప్రభుత్వ ప్రైవేట్ అని లేకుండా
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సంవత్సరాల పోరాటంలో ఏ ప్రభుత్వం కూడా 70 సంవత్సరాల పైన స్వాతంత్రం వచ్చినా ఆ రోజు నుంచి కూడా సర్వాయి పాపన్న మహారాజ్ చరిత్రను ఏ ప్రభుత్వం కూడా వెలుగులోకి తీసుకురాలేదు. జయంతి వర్ధంతి ఉత్సవాలను చేయాలని చెప్పి ఎన్ని డిమాండ్లు ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు సర్వాయి పాపన్న జయంతి వర్ధంతిలను అధికారికంగా చేయాలని జీవో ఇచ్చినాం. సర్వాయి పాపన్న కోటను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినాం. గోల్కొండ కోటను పరిపాలించినటువంటి రాజు వరంగల్ కోట, భువనగిరి కోట 33 కోటలను జయించి రాజు అనేటువంటి ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాలు చేర్చాలని చెప్పి కూడా కొంతవరకు చేసినాం. మరి ఆ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రతిష్టాపించాలని చెప్పి ఒక గౌడ సోదరులే కాదు, చాలామంది అన్ని కులాలు, ఎందుకంటే ఆయన సైన్యము ఒక కులమని కాదు, అన్ని కులాలతో సైన్యం ఏర్పాటు చేసి రాజు అయినటువంటి చరిత్ర. రాజు అంటే ఆ రోజుల్లో క్షత్రియులే రాజు కావాలి, మిగతా వాళ్ళు రాజరికం చేయనిక లేదనేటువంటి దానిలో ఆసియా ఖండంలో భారతదేశంలోనే మరి క్షత్రియుడు కాకపోయినా మేము రాజెందుకు కావద్దని రాజు అయినటువంటి చరిత్ర గల సర్వాయి పాపన్న విగ్రహాన్ని అన్ని వర్గాల క్షత్రియుడు తప్ప మిగతా వాళ్ళందరినీ కలుపుకొని రాజైన చరిత్ర ఉంది కనుక ఆయన విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్తో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ట్యాంక్ బండ్ దగ్గర జియో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జియోతో పాటు 3 కోట్ల నిధులను కూడా ఏర్పాటు చేశాం. ఇవన్నీ 3 కోట్ల నిధులను కూడా బీసీ కార్పొరేషన్ ఇప్పించడం జరిగింది. మరి రేపు జయంతి ఉంది కనుక ఈ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలోనే వారు ఇచ్చిన హామీలోనే సర్వాయి పాపన్న పేరు మీద జనగామ జిల్లాకు మారుస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు చేయడం జరిగింది. కనుక రేపు జయంతి ఉంది కనుక, మొట్టమొదటి జయంతి కనుక ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం స్థలానికి జీవో ఇచ్చిన స్థలానికి తర్వాత నిధులు అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మేము శాంక్షన్ చేసినాం కనుక రేపు సర్వాయి పాపన్న జయంతి కనీసం భూమి పూజ అన్న కేటాయించిన స్థలంలో చేయాలని, ఒకవేళ విగ్రహం ఇంత తొందరగా ఏర్పాటు చేయలేమంటే టెంపరీ విగ్రహం కూడా రెడీగా ఉంది చిక్కడపల్లిలో. మరి మీరు అడిగినా ఇస్తారు, లేదంటే మేము అడిగినా మాకు చెప్పినా మేము ఇప్పిస్తాం. టెంపరీగా ఒక విగ్రహాన్ని కూడా అక్కడ ఇమ్మీడియట్గా ఏర్పాటు చేస్తే ఒక హామీ మీరు ఇచ్చింది ఈ వర్గాలకు ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేర్చడానికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక రేపు అక్కడ కనీసం భూమి పూజన చేయండి, ఒక పెద్ద ఫోటో పెట్టిన ఒక ఫోటోకు పూజ చేసి ఆ స్థలం దగ్గర చేయాలని సర్వాయి పాపన్న జిల్లాను చేస్తామని కనుక రేపు జయంతి రోజే మీరు అందం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పని, అదేవిధంగా వైన్ షాప్లలో రిజర్వేషన్ కూడా 20% పెంచుతామని చెప్పి మీ మేనిఫెస్టోలో ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నామం పెట్టిండు, పైగా రుణమాఫీ చేసినట్టు పోజులు కొడుతున్నాడు. ఇప్పుడు నువ్వు పాక్షికంగా చేసినా అంటే తప్పకుండా ఒప్పుకుంటాం, పూర్తిగా చేసినా అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ మొత్తం చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినావు, కానీ చేసింది ఏంది? పాక్షికంగా మాత్రమే చేసినావు. నేను పాక్షికంగా చేసిన తప్పయింది అని క్షమాపణ అడుగు, లేదు నీకు నిజాయితీ ఉంటే రాజీనామా చేయి. కానీ మొత్తం చేసిన అని చెప్పి నువ్వు నోరు బిగ్గరగా చేసుకున్నంత మాత్రానో బూతులు మాట్లాడినంత మాత్రాన ప్రజలు క్షమించరు, బీఆర్ఎస్ పార్టీ నిన్ను వదిలిపెట్టదు. మీ రుణమాఫీ కథ ఎట్లుందంటే వెనకటికెవడో పంచపాండవులు అంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా ముగ్గురు అని చెప్పి 2 ఏళ్ళు చూపించిందట. గట్లున్నది కాంగ్రెస్ రుణమాఫీ కథ. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డిసెంబర్ 9వ తేదీనే సోనియా గాంధీ గారి జన్మదినం రోజు రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీని మొదటి సంతకంతో చేస్తామని ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉదరగొట్టిండ్రు.
ఆ రోజు చెప్పిందేమో 40,000 కోట్ల రూపాయలు. డిసెంబర్ 9 అని మాట తప్పిండు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. వట్టిగా చెప్తే ప్రజలు నమ్మటట్లేరని చెప్పి కనిపించిన దేవుని మీదల్లా ఒట్లు పెట్టిండు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ఆ రోజు 31,000 కోట్లు అని చెప్పిండు. 15 ఆగస్టు కల్లా రాష్ట్రంలో రైతులు అందరినీ రుణ విముక్తుల్ని చేస్తా, ఈ రాష్ట్రంలో అప్పులకు రైతులకు ఉండనే ఉండవు, రుణగ్రహీతలుగా ఉన్న రైతులన్నీ కూడా నేను అప్పు కట్టి వాళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తా అని చెప్పి మరి ఆ రోజు ఉపన్యాసాలు చెప్పిండు. బడ్జెట్లో చూస్తే 26,000 కోట్లు పెట్టిండ్రు. అసెంబ్లీలో నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో 40,000 కోట్లు అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31,000 కోట్లని చెప్పారు, బడ్జెట్లోనేమో 26,000 కోట్లే పెట్టిండ్రు. మరి ఎవరికి ఎగబెడతారు? 26,000 కోట్లు ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం. రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది, చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న 15 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు. సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం. లెక్కలు చూస్తే ఆయన చేసింది 17,000 కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు? 40,000 కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చేసింది 17,000 కోట్లు, అంటే 23,000 కోట్లు కోత పెట్టిండ్రు. ఇచ్చింది తక్కువ, కోత పెట్టింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.